అందరికీ నమస్తే. మన బజరంగి లాంటి మంచి ఫ్రెండ్ మీ అందరికి కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అటువంటి ధైర్యశాలి, గొప్ప మనసున్న వ్యక్తి, త్యాగమూర్తులైన మన బజరంగితో ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మేము చాలా దూరంగా ఉంటాము, ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటాము. సో అక్కడ కొండ దగ్గరికి వెళ్ళి ఇలా పండగకి సంబంధించినట్టు తీసుకురావాలి ఏమన్నా అంటే ఆకు మండలు ఇలాంటివి ఫస్ట్ మాకు గుర్తుకొచ్చేది పండుగ, భోగి పండుగ కదా మనకు పెద్ద పండుగలలో ఒకటి. సో భోగి పండుగకి మనము భోగి మంట అనేది వేస్తాం కదా. మేము ఎలాగ వేస్తాము అంటే నా ఊరు సైడ్ అంటే మన వాళ్ళంతా ఇలాగే వేస్తారు. మీరు వినుంటారు బందేరు ఆకు అని చెప్పేసి, ఆ ఆకుల మంటతోనే మేము భోగి అనేది వేస్తాము. నేను మా ఇంటి పక్క చిన్న బాబు ఇద్దరం వెళ్ళాము. వాళ్ళు ఫస్ట్ వెళ్ళారు, వెళ్ళిన తర్వాత వచ్చి నాతో చెప్పారన్నమాట, అక్క చాలా ఎక్కువగా ఉన్నాయి అక్క, వెళ్దాం అక్క మంతరం కూడా అని చెప్పేసి. సరే మనం సండే రోజు వెళ్ళి తెచ్చుకుందాం రా అని చెప్పాను. సో వాడే ప్లాన్ చేశాను అనమాట, అక్క ఎక్కడికి వెళ్తే ఉంటాయి ఏంటంటే నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉందరా, మేము చిన్నప్పటి నుంచి అక్కడికే వెళ్తాం, అక్కడ చాలా బాగుంటాయి అని చెప్పాను. అది కొండ ప్రాంతం అనమాట. అంటే మన మడికాడ నుంచి ఒక 1/2 మీటర్ అలా వెళ్ళామంటే చాలా ఎక్కువగా ఉంటాయి అవన్నీ. సో అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసి చాలా అంటే చాలా మండలు అవన్నీ ఉన్నాయి కొట్టేసి తెచ్చుకున్నాం. ఆ కొట్టి తెచ్చేటప్పుడు మాకు కనిపించిన కొన్ని ఫ్లవర్స్ కావచ్చు, కొంత బ్యూటిఫుల్ ప్లేసెస్ని నేను మీకు చూపిస్తాను. నేను వెళ్ళాను, ఆ మండలాన్ని కొట్టేసి తర్వాత తీగలు తీసుకొని ఆ తీగలతో ఆ మండలాన్ని వేసి కట్టేసాము. ఇలా 2 వైపులా కట్టాము. ఒకే వైపు కట్టుకుంటే ఎక్కువ బరువు అవుతుంది అనేసి 2 వైపులా వేసి కట్టాము. అప్పుడే బరువు తక్కువగా ఉంటుంది, 2 సైడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి కాబట్టి వేసి కట్టాము. కాకపోతే మధ్యలో మా నాన్న మడి దగ్గరికి వెళ్ళేసిరా, మనం వరి వేసాం కదా అది వచ్చా లేదా చూసుకుంటా అని చెప్పారు. అది వెళ్ళి చూసేసి అక్కడే వేసేసి వచ్చాము. ఎందుకంటే అవి ఎండిన తర్వాత ఎత్తుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇంటికాడ నుంచి చెప్పాను కదా మన ఇంటికి పొలానికి 2 కిలోమీటర్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చాలా రోజుల నుంచి చూస్తున్నాం కానీ పరికి పళ్ళు బాగా వస్తున్నాయి, కానీ రేగు పళ్ళు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు అవి మాగనే లేదు, పచ్చి కాయలుగానే ఉన్నాయి. అలా వెళ్ళి చూస్తే పరికాయలు మాత్రం కనపడినాయి తప్ప ఈ రేగిపళ్ళు మాత్రం ఎక్కడా కనపడలేదు. రేగిపళ్ళ విషయంలో అయితే మేము చాలా డిసప్పాయింట్ అనమాట. లాస్ట్ ఇయర్ మాత్రం చాలా తొందరగా వచ్చాయి ఈ టైంకి అంతా. మేము లాస్ట్ ఇయర్లో మేము పెట్టాం కదా, లాస్ట్ ఇయర్లో పరిపళ్ళ కోసం వెళ్ళినప్పుడు రేగిపళ్ళు కూడా ఉన్నాయి. సో అలా వెళ్ళి రేగిపళ్ళు అవన్నీ కోసుకొచ్చాము. తర్వాత ఈ అడవి వెళ్ళేటప్పుడు ఫోటోషూట్ మాత్రం మా అబ్బోడు భలే తీసినాడు. వాడు పెట్టే స్టిల్స్ అవన్నీ కూడా నాకు కూడా చెప్పి నన్ను కూడా అలా తీయమని చెప్పాడు. నాకంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ వీడు మాత్రం సూపర్గా తీస్తాను అనమాట వీడియోస్ ఇవన్నీ. సో ఎలా నేర్చుకున్నా ఏంటో మరి చాలా ఇంట్రెస్ట్ అనమాట బాబుకి ఫోటో షూట్ అని వీడియో షూట్ని భలే ఇంట్రెస్ట్. రోజు వచ్చి అడుగుతూనే ఉంటాను నాకు వీడియో ఎడిట్ చేసావా లేదా కానీ. ఇలా మేము కొండపైకంతా వెక్కేసి అక్కడుండే నేచర్ అంతా మంచిగా షూట్ చేస్తామున్నాము. ఇదంతా బోధ, చూడడానికి చాలా హైట్గా ఉంది కదా బోధ ఇదంతా. సో ఈ బోధ దారిలోనే మేము మధ్యలో నడుచుకొని వెళ్ళేసి ఆ మండలన్నీ కొట్టి తీసుకొస్తా ఉన్నాము. కొన్ని చోట్ల అయితే మీరు ఎప్పుడైనా ఎక్కువగా చలిలో అంటే మంచు ప్రదేశంలో నడిచినాక తర్వాత బురదలో ఎక్కడ నడిస్తే మీకు కాళ్ళంతా పుండ్లాగా వస్తాయి కదా, ఆ పుండ్లు మానడానికి మా నాన్న ఆకు తీసుకొచ్చాడు, ఆ పూల ఆకు. సో దాన్ని పూసుకున్నామంటే పసుపుతో ఖచ్చితంగా పుండ్లంతా మానిపోయేది. సో ఇంకొకటి ఏమంటే మంచి బ్యూటీ ప్లేస్ ఒకటి ఉన్నిందనమాట. ఆ కొండ మధ్యలో చూసారు కదా చిన్న ఫ్లవర్ మొక్క, చాలా బాగుంది. ఇంకొకటి ఏమంటే ఇది పర్పుల్ కలర్లో ఉండే మొక్క, ఈ మొక్క పేరు నాకు తెలియదు కానీ ఆ బోధంతా కూడా మొత్తం నిండిపోయి ఉండింది మంచి ఫ్లవర్స్తో. చూడడానికి చాలా చాలా బాగుంది. ఇది ఇట్లాంటి ఫ్లవర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీకు చూపెడుతున్నాను. చూడండి దగ్గరికి జూమ్ చేసాక ఇంకెంత బాగా అనిపిస్తుంది ఫ్లవర్స్ అనేటివి. మొత్తం నా హైట్ 5 ఫీట్ వరకు ఉన్నాయన్నమాట ఈ మొక్కలు ఇవంతా కూడా. మేబీ ఈ వేసవి కాలంలోనే వస్తాయేమో. ఇంకా మేము వచ్చిన పని మర్చిపోకుండా భద్రంగా ఈ మండలన్నీ కొట్టుకొని, అంటే మనం గబానా పోవాలన్నమాట, తొందరగా వెళ్ళాలి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది. ఆ రోజు చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి కాబట్టి తొందరగా అవన్నీ మండలన్నీ కొట్టేసి అవంతా మోపు కట్టేసుకున్నాం. ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏమంటే దారాలు తీసుకోవడం మర్చిపోయినాం. మాకు అక్కడ తీగలు దొరకలేదు. ఆ తీగలంతా వెతికి చూసి పెరికేసి కొంత పొడవుగా ఉన్నటువన్నీ తీసుకొని మోపు కట్టుకొని వచ్చాము. చాలా బాగుండింది ఆ ట్రావెలింగ్ అయితే. కానీ మధ్యలో మా అబ్బోడు అలా చేయలేక ఇలా చేయలేక ఆ రోజు ఇంకా ఇంత బాగా చేయలేక అని ప్లాన్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు కొన్ని తంగేడు పూలు ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కోసుకొచ్చి. ఎందుకంటే పండగ సీజన్ స్టార్ట్ అయిందంటే మేము ఇంటి ముందు కల్లాపు చల్లు ముగ్గేస్తాం కదా, అప్పుడు గొబ్బమ్మని అనేది మేము ఖచ్చితంగా పెడతాం, అంటే గౌరమ్మని పెట్టి పూజిస్తాము. ఇంకా ఈ మొక్క చూస్తే చాలా బాగుంటుంది. ఈ మొక్క అయితే ఒక ఆకులు అయితే మొత్తం పూలే. కొండ మొత్తం చూస్తే ఇక్కడ మాత్రం వాటర్ ఉంది, ఇది తాగలేము, అసలు బాగాలేదు. నా వీడియో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా మీకు కొండలు ఎప్పుడైనా ఎక్కుంటారా?